చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని విద్యానగర్కు చెందిన విలాస్ అనే వ్యక్తి బైక్పై వెళ్తుండగా చైనా మాంజా గొంతుకు చుట్టుకుంది. గొంతు తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు విలాస్ గొంతుకు 4 కుట్లు వేశారు. చైనా మాంజా ఒక వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని విద్యానగర్కు చెందిన విలాస్ అనే వ్యక్తి బైక్పై వెళ్తుండగా చైనా మాంజా గొంతుకు చుట్టుకుంది. గొంతు తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు నుండి తెలుసుకుందాం. రాజు, చెప్పండి. శోభన్, ఈ చైనా మాంజా అనేది ప్రాణాంతకంగా మారిన పరిస్థితి కనిపిస్తున్నది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో నిన్న చైనా మాంజా గొంతుకు చుట్టుకోవడం కారణంగా ఒక వ్యక్తికి గొంతు కోసుకుపోయి దాదాపు తీవ్ర గాయమైంది. ఆయన విలాస్ అనే వ్యక్తి ఆయన చేపలు పట్టుకునే వృత్తి చేస్తుంటాడు. ఆ చేపలు ఉదయం టైంలో గోదావరి నది తీరంకి వెళ్ళి చేపలు పట్టుకొని తిరిగి వస్తున్న సమయంలో ఆయన బైక్ పై వస్తున్న సమయంలో ఒకసారిగా గొంతుకు చైనా మాంజా మెడకు చుట్టుకోవడం జరిగింది. ఆ వెంబటే ఆయన బైక్ పై వెళ్తున్న సమయంలో ఒకసారిగా మాంజా కాస్త గొంతుకు చీరుకోవడం జరిగింది. దీంతో తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. వెంటనే స్థానిక ఖానాపూర్ హాస్పిటల్కి తరలించడంతో ఖానాపూర్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయన గొంతుకు తీవ్రంగా రక్తస్రావమై గాయం కావడం కారణంగా వైద్యులు చికిత్స చేసి 4 కుట్లు వేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు వైద్యులు చెప్తున్నారు. ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. అయితే ఖానాపూర్ పోలీసులు మాత్రము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చైనా మాంజా వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ కూడా చాలా మంది దొంగచాటుగా తీసుకొచ్చి చైనా మాంజాను విక్రయించడం జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు సైతం కూడా ఈ చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే ఈ వ్యాపారులకు అంటే ఈ మాంజాలు అమ్మే వ్యాపారులకు హెచ్చరించడం జరిగింది. చాలా చోట్ల ఈ గుట్టు చప్పుడు కాకుండా ఈ చైనా విక్రయాలను చైనాకు సంబంధించిన మాంజాలను విక్రయిస్తున్నారు. వీటిపై సీరియస్ గా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం సైతం ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. చైనా మాంజాను ఎవరు కూడా అమ్మవద్దని, అలాగే చైనా మాంజాను వినియోగించవద్దని, ఒకరు వినియోగించే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం ఈ చైనా మాంజాను విక్రయించిన వారిపై, అలాగే ఈ చైనా మాంజాను కొన్న వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు పోలీసులు. మొత్తానికి చైనా మాంజా ప్రాణాంతకంగా మారిన నేపథ్యంలో చైనా మాంజాపై పూర్తిగా నిషేధించి కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు పరిస్థితి కనిపిస్తుంది. శోభన్. రైట్ రాజు, థ్యాంక్ యూ.